జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా ఒకటి చెప్పండి అండి. వింత వైద్యం కథ చెప్తాం. ఓ పూర్వకాలంలోనట ఒక రాజుగారి నగరానికి కొంచెం బయటగా ఒక పురాతనమైన దేవళం ఒకటి ఉండేదట. చాలా పురాతనమైంది. ఎప్పటిదో అది రాజుగారి ముత్తాతల నాడు కట్టబడింది. అయితే క్రమంగా దేవాలయానికి వచ్చే జనం తగ్గారు, కానీ వస్తున్నారు ఎవరో. దేవాలయం పాడైపోతోందిట. దేవాలయం పాడైపోతుందనే పూజారి గారు రోజు దుఃఖపడేవాడు, బాధపడేవాడు. ప్రతిరోజు చాలా గంటల పాటు ధ్యానంలో కూర్చునేవాడు. కూర్చుంటే ఒకనాడు పరమేశ్వరుడు, శివాలయం అన్నమాట అది, రాజు దగ్గరికి వెళ్ళి దేవళానికి కావలసిన డబ్బు తెచ్చుకో అని ఒక ఆజ్ఞ వినపడింది. పరమేశ్వరుడు ముఖం నుంచి వచ్చినట్టు రాజుగారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. రాజు ఇస్తాడా ఇవ్వడో ఏమిటో తెలియదు, అడగాలి ముందు. ఈయన బాగా ఆలోచించి సరేలే అని కుర్రాడెవడో చిన్న పూజారి ఉంటే, అరే నాయన రోజు శివారాధన చేయి, అభిషేకం చేయి, అర్చన చేయని వాడిని అక్కడ పెట్టి మెల్లిగా నగరానికి ప్రయాణం అయ్యాడు. కొంచెం ప్రయాణం చేసే రావాల్సి వచ్చింది. తీరా ఆయన నగరంలోకి వచ్చేసరికి రాజుగారికి పుట్టాడు జబ్బట. అయ్యో, ఆయనకి ఏదో ఒంట్లో బాగుండలేదు. వారా వీర బోల్డ్ వైద్యాలనే, గచ్చాకు పుచ్చాకు వైద్యాలనే, వారొచ్చి వీరొచ్చి రాజుగారు వాళ్ళకి వీళ్ళకి డబ్బిచ్చి ఆయన రోగం కుదరల. ఆయనకి విరక్తి పుట్టింది. రాజుగారికి ఒంట్లో బాగోలేదు అన్న వార్త మాత్రం బయట రాసి పెట్టారు, ఎవరైనా వైద్యులైతే రావచ్చు అని. మీరు వైద్యులా అయితే రండి అలా కూడా పిలుస్తారు, కానీ పిలిచేవారు మొదట. ఇప్పుడు నాకు తగ్గకపోతే శిక్షిస్తాను వచ్చిన వైద్యుడిని మొదలుపెట్టాడు రాజు. వాళ్ళని వెళ్ళి చూసి వాళ్ళందరికీ సమాధానాలు చెప్పి, ఏముంది, ఆకలిస్తుందా, కడుపులో నొప్పిగా ఉందా, అది ఉందా, ఇది ఉందా, అవేగా అడుగుతారు. ఎన్నిసార్లు ఎంతమందికని నేను ఒకటే చెప్తాను, ఎన్ని రకాల మందులు మిగుతాను. అందుకని తగ్గించగలను ఢంకా బజాయించి చెప్పేవాడు ఎవడైనా ఉంటే వాడే రావాలి, వేరే వాళ్ళు రాకూడదు, ఆ వైద్యుడే ఉండాలి అని పెట్టాడు రాజుగారు. సరే, ఈయన ఏమనుకున్నాడు, రాజును చూడమన్నాడు. పరమేశ్వరుడు ఏం చెప్పాడు, రాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకో అంటే వెళ్ళాల్సిందే. ఇప్పుడు రాజు వైద్యుల్ని తెప్పిస్తే ఎవరిని చుట్టాలి. ఒకటి ఆ వైద్యం అయితేనే కుదిరితేనే అంటున్నాడు. సరే, అదేదో చేద్దాం, పరమేశ్వరుడి ఆజ్ఞ మీరకూడదు కదా, అంతేగా. రాజుగారు ఒప్పుకోవట్లేదు కాబట్టి నేను చూడడం మానేస్తానంటే ఎట్లా అని చెప్పి సరే వెళ్దాం అనుకున్నాడు లోపల. నేను వైద్యుడిని అన్నాడు. అనేసరికి వాళ్ళు అన్నారు, బాబు మీరు వైద్యుడు అయితే సరిపోదండి, తగ్గుతుందన్న గ్యారంటీ మీరు ఇస్తారా అంటే, ఇక భగవంతుడి మీద భారం వేసి ఆ దేవళంలో ఉన్న పరమేశ్వరుడి మీదే ఏమైతే అది అవుతుందని తగ్గిస్తాను, నేను ఇట్టటి రోగాలు బోడు కుదిర్చా పరమేశ్వరుడి అండతోటి అని చెప్తే లోపలికి ప్రవేశపెట్టారు. రాజుగారి దగ్గరికి వెళ్తే రాజు తన రోగ లక్షణం చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ విన్నాక ఈ పూజారి గారికి అనిపించింది, వీడికి పెద్ద జబ్బేం లేదు, ఇతనికి ఇదో పెద్ద జబ్బు కాదు, కుదరనంత జబ్బు కాదు అది. అది బాగా ఆలోచించుకున్నాడు. వైద్యం చేస్తాను మీకు నేను అన్నాడు. సరే చెప్పండి అన్నాడు నేను. సరే, నేను ఒక కషాయం చేసి ఇస్తా, దీనికి ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఆ కషాయం రోజు 3 ఉద్ధరణలు రాణిగారే మీ నోట్లో పొయ్యాలి. ఏ రోజుకి ఆ రోజు కషాయం ఇస్తా, ప్రతిరోజు ఇస్తాను. రాణిగారు 3 ఉద్ధరణలు పొయ్యాలి. ఈ 3 ఉద్ధరణలు పోసేటప్పుడు మీరు కానీ రాణిగారు కానీ ఏనుగులు కానీ గుర్రాలను కానీ గుర్తు చేసుకోకూడదు. ఏనుగులు గుర్తు రాకూడదు, గుర్రాలు గుర్తు రాకూడదు. ఆవిడ కషాయం పోసేయాలి, మీరు మింగేయాలి. ఇదే వైద్యం అంటే ఒప్పుకున్నారు. అదేమంత భాగ్యం. సరే, ఈ పూజారి గారిని పంపేశారు బయటికి. బయట ఏదో ఒక మన బ్రాహ్మణుల నుంచి ఒక పెద్ద సత్రంలో పూజారి గారిని ఉంచారు. ఉంచాక ఆయన తులసి అలాంటివేవో 3-4 రకాల మామూలు మనకు దొరికేవి కషాయం తీశారు. భట్టుడు ఈయనకి దగ్గర సిద్ధంగా ఉన్నాడు. కషాయం వెళ్ళింది రాజాస్థానంలోకి, అంతఃపురంలోకి. రాణిగారు కషాయం ఉద్ధరణితో తీసింది. ఒక ఉద్ధరణి పోసింది. 2వ ఉద్ధరణి పోయగానే గుర్రం సకిలింత ఏదో వినపడింది ఆవిడ. గుర్రం మీదకి పోయిన దృష్టి. అయ్యో, నాకు గుర్రం గుర్తొచ్చిందండి అంది. సరే, ఇంకేం చేస్తాం, కషాయం తీసి చెట్లలో పోయి అన్నారు. చెట్లు పోసారు. మొదటి రోజు కుదరలా. 2వ రోజు మళ్ళీ కషాయం వచ్చింది. ఈసారి రాజుగారికి ఆగాగు, నాకు ఏనుగు గుర్తొచ్చింది అన్నాడు. ఏనుగు ఒకరోజు గుర్తొస్తుంది, గుర్రం ఓ రోజు గుర్తొస్తుంది. ఏనుగు గుర్రం కలిపి వస్తే ఒకరోజు ఆవిడకి గుర్తొస్తుంది, ఒకరోజు ఈయనకి గుర్తొస్తుంది, ఒకరోజు ఇద్దరికీ గుర్తొస్తుంది. మందు పడదే, రోజుకొక ఉద్ధరణే పడేది. కానీ 15 రోజులకి
ఆయన కొంచెం గుణం కనపడింది. రోజు తులసి రసం అవి పోసేసరికల్లా ఫ్లమ్ము గిమ్ము పోయి ఆకలేస్తుంది, చెవుల్లో గళ్ళు పడ్డాలు అవి తగ్గుతాయి. అయితే ఆమె నెల గడిచేసరికి రాజుగారు కబురు చేశారు. కొంచెం నయంగానే ఉంది, తగ్గిపోలేదు. కానీ ఏమయ్యా నీ వైద్యం, నువ్వు కషాయం బమ్ముతున్నావు, మేము తాగుదామంటే ఏ రోజుగా రోజు గుర్రమో ఏనుగో గుర్తొస్తుంది, ఈ గుర్రాలు ఏనుగులు గుర్తు రాకుండా ఏదైనా ఒకటి చెయ్యి, ముందు దానికి మంది అనేసరికి ఇతను అన్నాడు, సరే గుర్రాలు ఎన్ని ఉన్నాయో ఏనుగులు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో లెక్కేయండి, అవి మొత్తం నాకు దానం చేయండి. నాకు దానం చేశాను. ఇక మీకు గుర్రాలు లేవు ఏనుగులు లేవు, ఇంకెందుకు గుర్తొస్తాయి అన్నాడు. అనగానే రాజుగారు అవును ఇది కరెక్టే కదా, గుర్రాల లిస్టు ఏనుగుల లిస్టు తెప్పించండి అని 2 లిస్టులు వచ్చాయి. ఈయన మరి పొద్దున పూట పలహారం చేశాక లిస్టులు పుచ్చుకొని చూసుకోవడం మొదలుపెట్టాడు. ఏ యుద్ధంలో ఎన్ని గుర్రాలు ఉండేవి, ఎన్ని పోయినాయి, ఎన్ని వచ్చినాయి, ఎంతమందిని జయించాక ఎన్ని మంది దగ్గరికి చేరినాయి, అందులో తెల్లవెన్ని నల్లవెన్ని ఎర్రవెన్ని, పిల్లలని పెద్దవెన్ని, ఏనుగులు మనం అడవిలో నుంచి తెచ్చింది, మా నాన్నగారి హయాంలో వచ్చింది, మేనమావ గిఫ్ట్ ఇచ్చింది, మామగారు గిఫ్ట్ ఇచ్చింది. ఈ లిస్ట గోలలో పడి రాజుగారికి అనారోగ్యం లేదు, ఏమీ లేదు. ఆయన శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ చేసి లంచ్ చేసి సాయంకాలం పూట అటు ఇటు తిరిగి నిద్రపోవటం మొదలుపెట్టాడు. 4 రోజుల్లో లిస్టు తేలింది, రాజుగారి రోగం టగ్గిన కుదిరింది. పని బాట లేదు అంతకుముందు, అది విషయం. అక్కడి నుంచి ఏనుగుల గుర్రాలు మాట ఇచ్చిన ప్రకారం బ్రాహ్మడికి దానం చేసేయాలిగా, పూజారికి దానం చేసేశారు, ఇచ్చేశారు మొత్తం ఏనుగులు గుర్రాలు. ఇచ్చేసిన తర్వాత రాజుగారు వన్ ఫైన్ డే నాకు అన్నీ తగ్గిపోయినాయి, ఆకలిస్తుంది, నిద్ర పడుతోంది, తినాలనిపిస్తోంది, ఏదైనా రుచికరంగా తిందామనిపిస్తుంది, కాస్త వ్యాహ్యాలకి బయటకు వెళ్దామనిపిస్తుంది, గుర్రపు సారి చేద్దామనిపిస్తుంది, అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది, మీకు ఏమి ఇమ్మంటారు అని అడిగాడు పూజారి. నాకేం వద్దండి, మీ గుర్రాలు మీ ఏనుగులు డబ్బులు లెక్క కట్టించి మీరే కొనుక్కోండి, నాకు అక్కర్లేదని అడిగింది. వెంటనే గుర్రాలు ఎన్ని వాటికి రేట్ ఎంత, ఏనుగులు ఎన్ని వాటి రేట్ ఎంత కట్టి ఇంత కుప్పలుగా ధనాన్ని పూజారి గారి చేతిలో పోసారు. పూజారి గారు బళ్ళ మీద ధనం మోసుకొచ్చుకొని దేవళాన్ని కొత్త దేవళంగా చేశాడు. బాబా శభాష్. నగరంలో నుంచి దేవళానికి వచ్చే దారంతా చక్కగా బాగు చేయించుకున్నాడు. అంతకుముందు బిక్కామయంగా ఉండేది, అదే కదా. రోడ్డంతా బాగుపడింది, బోళ్ళు చెట్లు వచ్చినాయి, మధ్యలో 2 పార్కులు వచ్చినాయి, 2 భోజనశాలలు వచ్చినాయి, ఓ పూటకోళ్ళ సత్రం వచ్చింది, దేవళానికి రాకపోకలు పెరిగినాయి. శివుడు ఆజ్ఞ ఇచ్చినట్టుగా రాజు దగ్గర నుంచి తెచ్చుకో అన్నది తెచ్చుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బా సూపర్ ఉంది రమ్య గారు, భలే ఉంది. నమస్తే అండి. నమస్తే.